వచనాలలో మీరు నేను మనందరం అట్లానే బ్రతికాం కదా. ఆయన గురించి మనకు తెలియకపోతే మనం చస్తుండేవాళ్ళం కదా. తెలియబట్టే కదా మీరు నేను బ్రతికున్నాం ఈరోజు. లేకపోతే ఎన్నో ఆత్మహత్యల్లో మందు కూడా ఒకటి అయ్యేది కదా. ఏమంటారు కదా? మరి ఈరోజు మీ కళ్ళ ముందు ఎన్నో న్యూస్లు వస్తున్నాయి. ఎందుకు? వాళ్ళకి ఏసై తెలియదు. ఎక్కడున్నారు? సిటీలోనే ఉన్నారు, టౌన్లోనే ఉన్నారు, గ్రామంలోనే ఉన్నారు. తమ్ముడా, నువ్వు పనిచేసే ప్రదేశాల్లో ఉన్నారు, నువ్వు తిరుగుతున్న ప్రదేశాల్లో ఉన్నారు. ప్రారంభం నుంచి ఈరోజు దాకా పెద్ద మందిరాలు కట్టాలి, పెద్ద పేరు సంపాదించాలి, పెద్ద పాస్టర్ అనిపించుకోవాలి, పెద్దగా ప్రఖ్యాతి గడించాలనే ఆలోచన ఆనాటి నుంచి నాడు నాకు లేదు. అవసరాన్ని బట్టి ఇప్పటికీ అప్పటికి చేసుకుంటూ వచ్చాను, కానీ మెహర్బానీ కోసం చేయలేదు. నా మైండ్ అంతా ఒక్కటే, ఆత్మలు రక్షింపబడాలి, యేసయ్య పరిచయం కావాలి. మాట ద్వారా అయినా, పాట ద్వారా అయినా, పుస్తకం ద్వారా అయినా, ఏ విధంగానైనా ప్రజలకి నా యేసు పరిచయం అయితే బ్రతికిపోతారు. ఆత్మహత్యలు ఆగిపోతాయి. నరకాగ్నికి వెళ్లకుండా ఆత్మల